మిత్రులందరికీ నమస్కారం. మై డియర్ ఫ్రెండ్స్, ఆదాబ్, సత్ శ్రీ అకాల్, వరక్కం. నేను స్పోకెన్ ఇంగ్లీష్ మెటీరియల్ని రాస్తున్నాను అని చెప్పేసి నా క్లాస్ అటెండ్ అవుతున్న స్టూడెంట్స్కి, నా మిత్రులకి, నేను తెలిసిన వాళ్ళకి, నాకు తెలిసిన వాళ్ళకి, వీళ్ళకి చాలా తెలుసు. ఆల్రెడీ నేను గ్రూప్లలో కూడా మెసేజ్ చేస్తున్నాను. మన మెటీరియల్ గురించి ఏంటి స్పెషాలిటీ అంటే వస్తుంది మై డియర్ ఫ్రెండ్స్. అంటే అంతా కంప్లీట్ అయిపోయింది. జస్ట్ డిజైనింగ్, ఫైనల్ టచ్ మాత్రమే ఉంది. డిజైనింగ్ వర్క్ మాత్రమే ఉంది. మంచి డిజైనింగ్తో మనము బయటికి మన మెటీరియల్ వస్తుంది. మీ అందరూ కూడా చాలా సంతోషిస్తారు. మన మిత్రుడు, మనకు తెలిసిన వ్యక్తి ఇంత బాగా మెటీరియల్ రాశాడని అందరూ సంతోషిస్తారని నాకు తెలుసు. ఎందుకంటే నేనంటే చాలామందికి కొంచెం మంచి ఇంప్రెషన్ ఉంది కాబట్టి ఆ హోప్తో మాత్రం నేను చెప్పగలుగుతాను. ఐఎమ్ రైటింగ్ క్లియర్ మెటీరియల్ మై డియర్ ఫ్రెండ్స్. అండ్ ఆఫ్ కోర్స్ ఐ విల్ టెల్ యూ వన్ థింగ్. ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే, ఏవైతే ఇంపార్టెంట్ టాపిక్స్ అవి మాత్రమే నేను రాశాను. స్పోకెన్ ఇంగ్లీష్ మెటీరియల్ ఇది కాబట్టి. కాంపిటేటివ్ ఇంగ్లీష్ నాకు తెలియదని కాదు మై డియర్ ఫ్రెండ్స్. చాలామంది కన్ఫ్యూజన్లో ఉంటారు. కొంతమంది రాంగ్ నోషన్ అది ఉంటారు, మిస్కాన్సెప్షన్ అది. నాకు కాంపిటేటివ్ ఇంగ్లీష్ తెలియదని కాదు, తెలుసు. అందులో ఏముంటాయి, ఎలా చెప్తారు అన్నది తెలుసు. కాకపోతే ఏంటంటే, కాంపిటేటివ్ ఇంగ్లీష్ కంటే స్పోకెన్ ఇంగ్లీష్కే మనం న్యాయం చేయగలుగుతాం. స్పోకెన్ ఇంగ్లీష్ ఎవరిదైనా ఇంగ్లీష్ డెవలప్ చేయొచ్చు, కానీ కాంపిటేటివ్ ఇంగ్లీష్ అంత ఈజీ కాదు మై డియర్ ఫ్రెండ్స్. ఎంతో కాంప్లెక్సిటీస్, అలాగే కాంప్లికేషన్స్ ఉంటాయి, అలాగే కన్ఫ్యూజింగ్ థింగ్స్ ఉంటాయి అన్నది ఫ్యాకల్టీ అనే ప్రతి ఒక్క వ్యక్తికి తెలుసు. అంత ఈజీ కాదు అది. అందులో ఇంగ్లీష్లో ఉన్నన్ని కాంప్లికేషన్స్, ఇంగ్లీష్లో ఉన్నన్ని కాంప్లెక్సిటీస్, ఇంగ్లీష్లో ఉన్నన్ని కన్ఫ్యూజన్స్ వేరే దాంట్లో ఎందులో ఉండవు అన్నది మీ అందరికీ కూడా తెలుసు. ఫ్యాకల్టీ మెంబర్స్కి తెలుసు. టీచ్ చేస్తున్నారు, సబ్జెక్ట్ ఏదైనా సరే టీచ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి తెలుసు. ఎందుకంటే అందరూ చదువుకున్న వాళ్ళు. మన కొంతమంది అయితే కొన్ని గ్రూప్స్లో అయితే ఎంఏ, ఎంఫిల్, పిహెచ్డి, మళ్ళీ డబుల్, ట్రిపుల్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్, పీజీస్ చేసిన వాళ్ళు ఉంటారు. వాళ్ళకి తెలియదా? అందరికీ తెలుసు. కన్ఫ్యూజన్స్ ఉంటాయి, ఎన్నో ఉన్నాయి. నేనైతే కంప్లీట్గా నేను క్లియర్గా ప్రూవ్ చేయగలను. ఎంత పెద్ద మీడియా వచ్చినా, ఎంతమంది చూసినా నేను క్లియర్గా ప్రూవ్ చేయగలను ఇది కన్ఫ్యూజింగ్ లాంగ్వేజ్ అని. అంత ఈజీ కాదు అది. అయితే నేను ప్రతి ఒక్క సెంటెన్స్ని, అలాంటి కన్ఫ్యూజింగ్గా ఉన్నదాన్ని కూడా నేను ప్రతి ఒక్క సెంటెన్స్ని కూడా తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసి రాశాను. యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్, డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ మీకు తెలియదా? అందులో ఉన్న సెంటెన్సెస్ కూడా ఐ ఫీల్ దట్ మోర్ దెన్ 1000 సెంటెన్సెస్, ఐ థింక్ 800-900, మోర్ దెన్ 900 సెంటెన్సెస్ నేను తెలుగులోకి ట్రాన్స్లేట్ చేశాను. సో ఆ డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్, యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్, ఈ 2 టాపిక్సే చూసుకుంటే ఐ హోప్ యూ కెన్ సీ 1000 సెంటెన్సెస్. అందులోనే ఒక 1000 సెంటెన్సెస్ ఉంటాయి. మళ్ళీ మీకు తెలుగులో, ఇంగ్లీష్లో చూస్తే క్లియర్గా మా ట్రాన్స్లేషన్ ఉంటుంది. అలాగే టెన్సెస్ రాశాను. మనకు టాపిక్స్ ఇంపార్టెంట్ ఏమి ఉంటాయి స్పోకెన్ ఇంగ్లీష్కి అంటే, పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో వర్బ్ని డిస్కస్ చేసుకోవాలి డీప్గా, అలాగే టెన్సెస్ని డిస్కస్ చేసుకోవాలి, అలాగే ప్రొనౌన్సియేషన్ కోసము ఆర్టికల్స్, అలాగే హౌ టు ఆస్క్ క్వశ్చన్స్, నెగటివ్ క్వశ్చన్స్, పాజిటివ్ క్వశ్చన్స్ ఉంటాయి. డైరెక్ట్, ఇండైరెక్ట్, యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్, ఈ టాపిక్స్ మాత్రమే నేను క్లియర్గా సెంటెన్సెస్ రాశాను. ఐ థింక్ యూ విల్ ఫీల్ వెరీ హ్యాపీ అండ్ యూ విల్ గెట్ మోర్ దెన్ 2000 సెంటెన్సెస్ హియర్ ఇన్ మై మెటీరియల్. అన్నీ ఉంటాయి. అయితే ఇవి ప్రాక్టీస్ చేస్తే ఇంగ్లీష్ ఖచ్చితంగా వస్తుంది. అన్నెసెసరీ టాపిక్స్ని నేను టచ్ చేయలేదు మై డియర్ ఫ్రెండ్స్. అన్నెసెసరీ టాపిక్స్ ఏముందని అందుకు తీసుకుంటే టైం వేస్ట్ అవుతుంది. ఇప్పుడు క్వశ్చన్ ట్యాగ్స్ అని ఉంది, అది తీసుకొని వేస్ట్. అందులో అది అర్థం కాదు, అది యూజ్ చేయం. మీరే చెప్పండి, అసలు యాక్చువల్గా డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ మనం యూజ్ చేస్తాము, చెయ్యం. కానీ మనకు నవ్వలేదు. లాంగ్వేజ్ డెవలప్ అవ్వడం కోసం అది యాడ్ అవుతుంది అంతే. యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ని మనం యూజ్ చేయము. ఏదైతే యూజ్ చేస్తామో అది మాత్రం నేను క్లియర్గా రాశాను. ఇంకొక విషయం కూడా ఏంటంటే, నా మిత్రులు, నాకు తెలిసిన వాళ్ళు, నేను తెలిసిన వాళ్ళు, ఎక్కడైనా ఏమైనా ఉంది అంటే, ఏదైనా ప్రింటింగ్ మిస్టేక్ కావచ్చు, లేకపోతే ఏదైనా టైప్ చేసే వాళ్ళు ఏమైనా ఉండొచ్చు, మిస్టేక్ చేయొచ్చు. ఎక్కడైనా ఉంటే మీరు చెప్పండి, దాన్ని కరెక్ట్ చేద్దాము. అలాగే మీ సజెషన్స్ కూడా ఇంకా ఇలా ఉంటే బాగుంటుందేమో అని చెప్పొచ్చు. అలాగే ఒపీనియన్స్ షేర్ చేసుకోవచ్చు. అలాగే డౌట్స్ ఏమైనా ఉంటే, ఇది క్లియర్గా ఉంటే బాగుంటుంది అనే దానికి కూడా మీరు కాల్ చేయొచ్చు. అందులో నా నంబర్స్ ఉంటాయి, నా ఫోటో ఉంటుంది, అన్నీ ఉంటాయి. కాబట్టి కాల్ చేసి ఫ్రీగా ఫీల్ అవ్వండి. కానీ ఇది ఇలా, అది అలా అని చెప్పేసి అనుకోకుండా, మీకు ఏదైనా అర్థం కాలేదు, లేకపోతే ఇది ఇలా ఉంటే బాగుంటుంది అని చెప్పడం మీరు చెప్పొచ్చు, ఏ ప్రాబ్లం లేదు. అందులో పేపర్లలో కూడా ఇలా రాస్తాను, ఐఎమ్ గివింగ్ దట్ సజెషన్స్, ఐ వెల్కమ్ సజెషన్స్, ఒపీనియన్స్ అని. దాని మీనింగ్ అదే అనమాట. కాబట్టి
మీ అందరూ కూడా చూస్తారు మై డియర్ ఫ్రెండ్స్. సో అది వస్తుంది, రిలీజ్ అవుతుంది అనుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ నైస్ టైమ్. అండ్ మీ అందరూ కూడా సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను నేను. థ్యాంక్ యూ వెరీ మచ్.